brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. తప్పులు చేసే వాళ్ల పట్ల చండశాసనుడిగా ఉంటానని, ఆడపిల్లల వ్యక్తిత్వాల గురించి చెడుగా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పారు. పూలే జయంతి రోజు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేక్ వ్యూ పార్క్ లో పూలే విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. విగ్రహ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్. స్థల సర్వే చేసి పూర్తి స్థాయి ప్రణాళికలతో నివేదికను ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని. సర్పంచ్ స్థాయి లేని వాళ్లకి కూడా భద్రత ఇస్తున్నారని, మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. సిరిసిల్ల అప్రిల్ పార్క్ లో టెక్స్పోర్ట్ యూనిట్ ని ప్రారంభించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం చేసిందన్నారు తుమ్మల. ప్రభుత్వానికి రైతులు, నేతన్నలు 2 కళ్లు అని చెప్పారు. యాదాద్రి జిల్లా అనంతరంలో భారీగా హష్ ఆయిల్ పట్టుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయల విలువ చేసే 4 లీటర్ల హష్ ఆయిల్ పట్టుకుని 3 అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కి హష్ ఆయిల్ తరలిస్తోంది ఈ ముఠా. వారణాసిలో 3,884 కోట్ల రూపాయల విలువైన 44 అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు మోదీ. గత 10 ఏళ్లలో వారణాసిలో అభివృద్ధి కొత్త వేగాన్ని పొందుకున్నారు. కాశీ ఇప్పుడు పూర్వాంచల్ ఆర్థిక పటంలో కేంద్రంగా ఉందన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నిక దాదాపు ఖరారైంది. అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే. అన్నామలై నుంచి పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు నాగేంద్రన్. ఎస్ఎస్సీ స్కామ్ పై సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు కోల్కతాలో భారీ ర్యాలీ చేశారు. తాము రోడ్డున పడ్డామని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మమతా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నేతల సానుభూతి అవసరం లేదన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కిస్టావర్లో వరుసగా 3వ రోజు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. 6 ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఆర్మీ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.